హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ హెల్త్ డిలైట్స్. ఈరోజు నేను చూపించేది నేతి ఆనపకాయ కూర అండి. ఇది చాలా ఓల్డ్ ట్రెడిషనల్ రెసిపీ అనమాట. మనం సొరకాయ అంటారు, ఆనపకాయ అంటారు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది ప్రాసెస్ మాత్రం మీరు కంపల్సరీగా చూడాల్సిందే. దానికి ఫస్ట్ నేను సొరకాయ చిన్న సైజు సరిపోతుందండి. మరి పెద్దదైతే మనకి కూరకి ఎక్కువైపోతుంది కదా, అదనమాట. కాకపోతే మీరు ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దీనికి స్కిన్ తీయచ్చు, లేదు అంటే స్కిన్తో కూడా ఈ కర్రీని చేసుకోవచ్చు. కంపల్సరిగా లేతగా ఉన్నది ఈ కూరకైతే మాత్రం గింజ కట్టనదైతే చాలా బాగుంటుందటండి, మా మమ్మీ చెప్పారు. కానీ నాకు అలా దొరకలేదు, కొంచెం గింజలు ఉన్నదే దొరికింది. మా ఇంట్లో తొక్కతో ఉంటే ఎవ్వరూ తినరు, అందుకనే నేను స్కిన్ అంతా రిమూవ్ చేసేసుకుంటున్నాను. దీనికి ఈ స్కిన్ రిమూవ్ చేసేసుకున్న తర్వాత ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ముందు దీన్ని మనం శుభ్రంగా వాష్ చేసేసుకుంటామండి. వాష్ చేసేసుకుని నేను చెప్పినట్టు ఒకవేళ స్కిన్తో వాడుకునే వాళ్ళైతే ముందే చక్కగా నీట్గా కడిగేసుకుని దాన్ని మనము కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపించినట్టు పీల్ చేసేసుకున్నాక నేను బాగా వాష్ చేసేసుకున్నానండి. వాష్ చేసేసుకున్న తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే దీనికి చక్కగా మనము ఘాట్లు పెట్టుకోవాలి. మొత్తం ఏదైనా తీసుకోండి మీరు, నేనైతే చాక్ తీసుకున్నాను. దీనికి మొత్తం సొరకాయ అంతటికి అన్ని వేపులా దీనికి చక్కగా ఘాట్లు పెట్టుకోవాలి. ఘాట్లు పెట్టేసుకుని దీన్ని చాలా పెద్ద పెద్ద క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలండి. మామూలుగా మనము సొరకాయ పులుసు లాగా కాదు ఈ కూర. చూసారా, నేను చెప్పినట్టే నాకు చిన్నది గింజ కట్టేసింది. అందుకనే మీరు మ్యాక్సిమం లేతది ఫ్రెష్ది దొరికితే మాత్రం ఈ కూర చాలా అంటే చాలా బాగుంటుంది. తర్వాత నేను చూపించినట్టు పెద్ద పెద్ద క్యూబ్స్ చక్కగా ఇవన్నీ కట్ చేసేసుకొని దీనికి రెడీగా పెట్టుకోవాలి. దాంతోపాటు నేను చూపించినట్టు వెల్లుల్లిపాయలండి. మీ ఇష్టము, మీరు కూరల్లో ఎంతైతే వెల్లుల్లిపాయ వేసుకుంటారో జనరల్గా దంచి పెట్టుకోండి. ఈలోపు చిన్న చింతపండు, చూసారా నేను చూపించినట్టు కొంచెమేనండి, ఎక్కువ కాదు, పులుసుకు పోసినంత అయితే కాదు, చాలా కొంచెం. అందుకే నేను చిన్నది మాత్రమే నీళ్లు పోసి నానబెట్టుకుంటున్నాను. ఈ కూర మగ్గేలోపు చింతపండు పులుసు మనకి బాగా నానిపోతుంది కదా చింతపండు, అప్పుడు పులుసు తీసుకోవచ్చు. అండ్ దీనికి ఇంకొకటి ఏంటంటే ఉల్లిపాయ అండి. ఎక్కువ వేసుకునే వాళ్ళు ఎక్కువ వేసుకోండి, నా దగ్గర చాలా పెద్ద పెద్దవి దొరుకుతాయి, అందుకే నేను సగం మాత్రమే వేసుకుంటున్నాను, అంతకుమించి నేనైతే వేసుకోవటం లేదు. ముందు దీన్ని కూడా ముక్కలు కట్ చేసేసి పక్కన పెట్టేసుకుంటాను. వీటితో పాటు పచ్చిమిరపకాయలండి, మన చాయిస్. ఈ కూరకి పచ్చిమిరపకాయలే కారం అయితే వేయటం లేదు. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసేసుకొని బాండీ పెట్టుకొని నూనె వేసుకున్నానండి. దీంట్లో కంపల్సరీగా మెంతులు కంపల్సరీ, దాంతోపాటే జీలకర్ర ఇంకా ఆవాలు ఇవన్నీ వేసుకోవాలి. చక్కగా అవి వేగుతూ ఉంటాయి. ఈలోపు నేను వెల్లుల్లిపాయలు దంచుకుంటున్నానండి. నేనైతే ఒక 3 కానీ 4 కానీ వేస్తున్నాను, అంతకుమించి అయితే కాదు. చక్కగా దీన్ని దంచేసుకుని పొట్టు తీసేసుకుని దంచుకోవాలి, ఇది మాత్రం కంపల్సరీ. ఆ తర్వాత జీలకర్ర చక్కగా వేగిపోయింది అని అనుకున్నాక ఈ వెల్లుల్లిపాయలు కూడా నూనెలో వేసేస్తాను. దీంతోపాటు కొంచెం కరివేపాకు కంపల్సరీగానండి, మంచి వాసన వస్తుంది కూరకు మాత్రం. దాంతోపాటు ఆల్రెడీ చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకుంటాం. ఇప్పుడు ఈ ఉల్లిపాయని చక్కగా మగ్గించుకోండి మూత పెట్టేసి. దానికన్నా ముందు కొంచెం పసుపు యాడ్ చేసుకుని ఒకసారి గరిటతో తిప్పేసుకుని, మర్చిపోయి ఉప్పు మాత్రం వేయద్దు. ఈ కూరకి ముందు ఉప్పు అస్సలు వేయకూడదు. వేయకుండానే ఈ ఉల్లిపాయలని బాగా మగ్గిచ్చేసుకోండి. ఎప్పుడైతే ఉల్లిపాయలు చక్కగా మగ్గిపోయినాయి, మెత్తబడిపోయినాయి అని మీరు అనుకుంటారో అప్పుడు సొరకాయ ముక్కలు ఉన్నాయి కదా, పెద్ద పెద్ద క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాను నేను, వాటిల్ని నేను ఇప్పుడు స్టవ్ మీద వేసేస్తున్నాను. ఇప్పుడు కూడా ఉప్పు వేయొద్దండి, అస్సలు వేయొద్దు. ఎందుకు అంటే ముందుగా ఉప్పు వేసేస్తే ఇప్పుడు స్కిన్తో ఎవరైనా సరే ఈ కూరను వండుకుంటుంటే వాళ్ళకి అస్సలు బాగా మగ్గదు ముక్క. ముందు ఉప్పు వేసేస్తే అంతేనండి, అలానే అవుతుంది. అండ్ దీన్ని మూత పెట్టేసుకొని చక్కగా స్లోగా
లోనే దీన్ని మగ్గించుకోండి. ఎప్పుడైతే ముక్క మగ్గిపోయింది అని అనుకుంటారో అప్పుడే ఉప్పు వేయండి. అప్పుడు వరకు ఉప్పు అస్సలు వేయద్దు. మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండండి. దీన్ని ఒక 2-3 సార్లు అయినా కొంచెం టైం పడుతుంది. స్లోగా టైం తీసుకుని ఈ కూర వండితే చాలా కమ్మగా ఉంటుంది. మీరు కంపల్సరీగా నేను చెప్పినట్టే చేయాలి. ఇప్పుడు చక్కగా ఇది మగ్గిపోయిందండి. ఊరికే ఒక నైఫ్ కానీ స్పూన్ కానీ ఏదన్నా తీసుకొని ఇలా కట్ చేసి చూస్తే ఈజీగా మనకి ముక్క మగ్గిపోతుంది. అప్పుడు ఉప్పు వేసుకోవాలి. దాంతోపాటే ముందు నేను చూపించాను కదండి చింతపండు, చక్కగా దాన్ని గుజ్జు తీసేసుకొని ఈ పులుసులోకి పోసేసుకుంటున్నాము. పులుసు అంటే పులుసు కాదండి, కూర. ఇది పులుసు కూరలాగా నీళ్ళగా ఉండదు, ఫ్రై లాగా ఉండదు, చక్కగా దగ్గరికి ఇగురులాగా ఉంటుంది. అందుకని చింతపండు పులుసు చాలా కొంచెమే వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మనం గరిటెతో తిప్పేసుకొని ఒక ఉడకనిస్తాం. ఇప్పుడు దాంతోపాటు లాస్ట్ చివర్లోనండి స్టవ్ కట్టేసే ముందు కొంచెం బెల్లం ముక్క, చాలా చిన్నది, లేదా బెల్లం పౌడర్ ఏమైనా ఉంటుంది కదా మన దగ్గర, ఒక స్పూను అది వేసుకుంటే సరిపోతుంది. వేసుకుని దీన్ని కట్టేయాలి. కట్టేసి దీనికి చివర్లో కొత్తిమీర మీ దగ్గర ఉంటే వేసుకోండి. నా దగ్గర ఉంది, నేను కొంచెం వేసాను. వేసేసినాక దీనికి స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి చక్కగా రెస్ట్ ఇస్తే అది ఆ వేడికి కొంచెం మగ్గుతుంది. ఆ కొత్తిమీర స్మెల్ కూడా కూరకి బాగా పడుతుంది. కూర రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా టేస్టీగా, ఎంతో కమ్మగా అన్నంతో తినచ్చు. దీంట్లో కారం కూడా మనం ఎక్కడ వేయలేదు. మనకి పొట్టలో ఏ ఇబ్బంది ఉండదు. అంత బాగుంటుంది ఈ కూర. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.